మీకా ప్రవక్త రాసిన పుస్తకము మీకా 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీకా 4వ అధ్యాయము 2 వచనాలు. ఈ యొక్క మెసేజ్ యొక్క టైటిల్ విజనరీ లీడర్షిప్, అంటే దూరదృష్టి కలిగిన నాయకత్వము లేకపోతే దర్శనము కలిగిన నాయకత్వము అనేది ఈరోజు యొక్క టైటిల్. నేను చదువుతున్నాను. మీకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోకి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము చెప్పుకుందురు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలోని ఈ యొక్క మాటలు మనం చూసినప్పుడైతే మీకా ప్రవక్త ఎవరు అని మనం చూస్తే, మీకా ప్రవక్త, యెషయా ప్రవక్త వీరందరూ కూడా కాంటెంపరరీ ప్రాఫిట్స్, అంటే సమకాలికులైన ప్రవక్తలుగా పనిచేసిన వాళ్ళు. యెషయా ప్రవక్తతో పాటు సమకాలికునిగా పనిచేసిన ప్రవక్త మీకా ప్రవక్త. వీళ్ళిద్దరిలో ఉన్న ప్రామినెంట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, యెషయా ఒక సిటీ నుంచి వస్తూ ఉన్నాడు, యెరూషలేం అనే ఒక సిటీ నుంచి వస్తున్న ప్రవక్తగా, మీకా ప్రవక్త వచ్చేసి ఒక కుగ్రామం నుంచి వస్తున్న ప్రవక్తగా మనము చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క మీకా రాసిన ఈ యొక్క పుస్తకంలో చూస్తే మొదటి చాప్టర్, ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తే ఓవరాల్గా హోలిస్టిక్గా ఏం ప్రస్తావిస్తూ ఉన్నారు అక్కడ అంటే, ఇశ్రాయేలు సంతతి వారు చేసిన పాపములను బట్టి తీర్పు. అంటే ఇశ్రాయేలు సంతతి వాళ్ళందరూ మరి వారు చేస్తున్న పాపములు ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత దేవునికి రివోల్ట్ అవుతూ ఉంటారు, రిబెల్ అవుతూ ఉంటారు. వాళ్ళు రకరకాలైన పాపాలు చేస్తూ ఉంటే ఈ యొక్క మీకా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు మాట్లాడుతూ వాళ్ళ పైన ఏ విధమైన తీర్పును తీసుకొని వస్తా ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. అదే చాప్టర్ 2లో మనం చూస్తే ఇశ్రాయేలీల సంతతి వారు పాపములు, వారి యొక్క దుష్కార్యములు అంటే ఇక్కడ మనం మేజర్గా చూస్తే ల్యాండ్ గ్రాబర్స్ గురించి ఎక్కువగా చూస్తాం. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే కబ్జాదారుల గురించిన 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తే ల్యాండ్ గ్రాబ్ చేసుకోవడము, అంటే దేవుణ్ణి లెక్క చేయకపోవడము, పేదలను అణిచివేయడము, రకరకాలైన హింసకు తీసుకొని పోవడం అనే విషయాలను మనం అక్కడ చూస్తాం. చాప్టర్ 3లో మనం చూస్తే ప్రధానుల అధిపతుల దుష్టత్వము, అంటే ప్రిన్సెస్ అంటే రాజు కింద ఉన్న, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సామంత రాజులు కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ వాళ్ళు చేసే దుష్కార్యములు ఏమైతున్నాయో దాని గురించి ప్రస్తావనం. దాని తర్వాత కింది భాగంలో మనం చూస్తే అక్కడ అబద్ధపు ప్రవక్తలు కూడా వచ్చి ఈ యొక్క ప్రిన్సెస్కి హెల్ప్ చేయడం, అంటే దేవుని పేరు మీదనే ఉంటారు కానీ అంతా కూడా స్వలాభం కోసము వాళ్ళు పనిచేయడము అనేది ఈ యొక్క ప్రిన్సెస్కి, అంటే ఈ యొక్క చిన్న చిన్న రాజులకు, ప్రధానులకు, వీళ్ళకు సపోర్టివ్ రోల్స్లో అబద్ధపు ప్రవక్తలు నిలబడడం అనేది మనం అక్కడ చూస్తాం. సో ఈ 3 చాప్టర్స్లో మనం చూస్తే ఒక నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్ మనం చూస్తే లాట్ ఆఫ్ హర్డిల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరి దగ్గర అయితే న్యాయం జరగాలో వాళ్ళే అన్యాయంలోకి వెళ్ళడం, ప్రధానులే అన్యాయం చేయడం, లేకపోతే ప్రవక్తలే అబద్ధపు ప్రవక్తలుగా తయారు కావడం, దాని తర్వాత దుష్కార్యములు చేయడము, పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళే ల్యాండ్ గ్రాబింగ్ చేసుకోవడము, సొంత లాభం కోసము ప్రయత్నాలు చేయడం, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. ఇట్టి తరుణంలో చాప్టర్ 4లో ఫస్ట్ 2 వర్సెస్లో దేవుడు మీకా ప్రవక్త ద్వారా అక్కడున్న యూదా ప్రజలకును, అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలకును, అంటే సమరియా ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకును, ఈ యెరూషలేము యూదా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఒక హోప్ ఇస్తా ఉన్నాడు, ఒక విజన్ క్యాస్టింగ్ చేస్తూ ఉన్నాడు. విజన్ క్యాస్టింగ్ అంటే ఒక బలమైన దూరదృష్టి లేకపోతే ఒక బలమైన దర్శనము వాళ్ళకు కలిగిస్తూ ఉన్నాడు. అది ఆ యొక్క దర్శనం గురించి ఒక 2 వచనాలలో మనం చూస్తూ ఉంటాం. ఏంటిదంటే ఎల్లకాలము ఈ యొక్క దుష్కార్యములు నడవవు,
ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్లో యెహోవా మందిర శిఖరం ఎంత ఎదుగుతుంది అనే విషయాలను అక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. ఒక విజన్ని క్యాస్ట్ చేస్తా ఉన్నాడు. ఒక హోప్ని క్రియేట్ చేస్తా ఉన్నాడు. ఒక అంటే అంటే ఇక్కడ ఉన్న జనం యొక్క మెంటల్లీ ఎట్లయిపోతుంది అంటే అన్యాయం అనేది ఇక జరుగుతూనే ఉంటది. మనకు ఇంకా న్యాయం అనేది జరగదు. ఇదంతా కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళే చేస్తూ ఉంటారు. పై స్థాయిలో ఉన్న వాళ్ళే బాగుపడతా ఉంటారు అనే సిచ్యువేషన్లో ఉన్న జనానికి మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేమని మాట్లాడుతున్నాడు 2 వచనాలు అంటే, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరము స్థిరపడి కొండ కంటే ఎత్తుబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోకి వస్తురు. ఫస్ట్ థింగ్ ఆయన చేస్తా ఉన్నాడు మీకా ప్రవక్త ద్వారా ఏంటంటే ఒక విజన్, ఒక బలమైన దర్శనమును ఈ యొక్క ప్రజలకు కలుగజేస్తా ఉన్నాడు. అది ఒక నాయకుడు అంటే మీకా ప్రవక్తగా ఈ రోజులో మనము ఒక క్రైస్తవ సంఘాలలో ఉన్న నాయకులుగా లేకపోతే క్రైస్తవ సంఘాలలో ఉన్న విశ్వాసులుగా మనం దీని నుంచి ఏం చేసుకోవాలంటే ఒక కంప్లీట్ హోప్లెస్నెస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే ఈ యొక్క లీడర్స్ని దేవుడు డెవలప్ చేస్తూ ఉంటాడు. మన మన సిచ్యువేషన్ కరెక్ట్గా యాప్ట్ ఈ యొక్క మాటలకు ఎంబీ కాన్ఫరెన్స్లో దాదాపుగా వీఆర్ ఆల్మోస్ట్ హెడ్లెస్ కదా. దాదాపుగా ఒక 30-40 ఇయర్స్ నుంచి డార్క్ ఏజ్లో ఉన్నాం మనం. అండ్ ఎక్కడ చూసినా అన్యాయం చేసే వాళ్ళదే ఎక్కువగా పేరు వస్తూ ఉంటుంది. కరెక్ట్గా మాట్లాడే వాళ్ళది లేకపోతే న్యాయం కోసం నిలబడటం దీస్ పీపుల్ బికమ్స్ రెమనెంట్. ఇది మెననైట్ ఒక్కటే కాదు, మ్యాక్సిమం క్రైస్తవ సంఘాలలో ఇదే తయారవుతా ఉంది. క్రైస్తవ సంఘాలే కాదు, లోకంలో చూసినా కూడా అదే అన్యాయం చేసేటోడు, గట్టిగా అరిచేటోడు, అబద్ధాలు ఎక్కువగా చెప్పేటోడిదే రాజ్యంగా తయారవుతా ఉంది. అటువంటి సిచ్యువేషన్స్ ఆ రోజులలో కూడా ఉండే. అప్పుడు మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఫస్ట్ ఏం చేస్తా ఉన్నాడు అంటే ఒక విజన్ని, ఒక దర్శనాన్ని ఆయన చేస్తా ఉన్నాడు. ఈస్ కాస్టింగ్ ఎ కంపెల్లింగ్ విజన్ ఫర్ ద ఫ్యూచర్. రాబో దినాలు ఏ విధంగా ఉంటాయనే ఒక బలమైన దర్శనాన్ని మీకా ద్వారా దేవుడు ప్రదర్శిస్తా ఉన్నాడు. దాని తర్వాత నాయకులుగా మనం పనిచేస్తున్నప్పుడు ఈ దర్శనం మనం కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క సిచ్యువేషన్స్లో మనం పనిచేస్తున్నట్టు ఇటువంటి సిచ్యువేషన్స్ పనిచేస్తున్నప్పుడు వి నీడ్ టు హ్యావ్ ఎ విజన్. ఒక విజన్, ఒక దూరదృష్టి లేకపోతే పని చేయడం చాలా అసాధ్యమవుతుంది. ఒక పాయింట్ ఉండాలి, ఒక డెస్టినేషన్ ఉండాలా, అక్కడికి నేను రీచ్ కావాలా అనే ఒక దూరదృష్టి మనకు కలిగి ఉండాలి. ఇది యేసుక్రీస్తు చేస్తున్న పని, వాక్యంగా దేవుడు చేస్తున్న పనిని మనం కూడా అటువంటి దర్శనం కలిగి ఉండాలి. సెకండ్ థింగ్, ఆ విజన్ ఎట్లా ఉండాలి అని అంటే లీడర్ షుడ్ హ్యావ్ అన్ ఇన్స్పైరింగ్ విజన్. ఇన్స్పైరింగ్ విజన్ అని అంటే ఆ కష్టాలలో నుంచి ఉన్న ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ కనిపించాలి. మనం చెప్పే ఆ దర్శనం గురించి ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో వాళ్ళు ఇన్స్పైర్ కావాలి. అరే అవును, ఇట్లా చేస్తే మన జీవితాలు బాగుపడతాయి కదా, ఈ ఆలోచన మనకెందుకు రాలేదు, ఈ ఆలోచన ద్వారా పోతే అందరి జీవితాలకు మంచిగా అవుతుంది కదా అనే ఒక ఇన్స్పైరింగ్ విజన్గా అది ఉండాలి. ఎప్పుడైతే అది బలమైన దర్శనంగా ఉంటుందో, ఎప్పుడైతే అది ఇన్స్పైరింగ్ విజన్గా ఉంటుందో, థర్డ్ థింగ్ వచ్చేసి ఏం చేస్తుంది అది అంటే అది ఆ యొక్క దర్శనం ఏం చేస్తుంది, ఇట్ మోటివేట్స్ పీపుల్. అక్కడ ఉన్న ప్రజలు అంటే నిర్జీవముగా లేకపోతే ఆశలు కోల్పోయి ఉన్న ప్రజలకు ఒక ఆశ చిగురించినట్టుగా వాళ్ళు మోటివేట్ కావడం అనేది చూస్తూ ఉంటాం. దాని తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క విజన్ క్యాస్ట్ కావడం, ఈ విజన్ ఇన్స్పైరింగ్ విజన్, దాని తర్వాత మోటివేట్ కావడం, ఇనిషియల్ స్టేజెస్లలో 3-4 పీపుల్ తోటి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక లీడర్ ఉంటాడు, ఆయన ఇంకా ఒక 3-4 మెంబర్స్ వచ్చి జాయిన్ అవుతారు. దాని తర్వాత వాళ్ళ నుంచి ఇంకొంచెం టీమ్ సైజ్ పెద్దగా అవుతున్నప్పుడు ఏమైపోతుంది అంటే స్లోగా ఒక మూమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మూమెంటం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక పాజిటివ్ చేంజ్ అనేది మనం చూడడం ప్రారంభిస్తాం. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే యు నీడ్ టు హ్యావ్ ఏ కంపెల్లింగ్ విజన్. సెకండ్, ఇట్ షుడ్ బి అన్ ఇన్స్పైరింగ్ విజన్. ఇక్కడ దేవుడు ఎట్లయితే చెప్తా ఉన్నాడో, అంత్య దినములలో యెహోవా మందిరము పర్వతముల శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే, అంటే నార్మల్ పర్వతము, ఆ పర్వతం పైన ఉన్న పర్వతము శిఖరము స్థిరపరిచిన కొండల కంటే, అంటే ఒక హైయెస్ట్ మౌంటైన్ ఏదైతే ఉంటుందో దానికంటే గ్రేట్గా, దానికంటే ఎక్కువగా ఆయన యొక్క మందిరం స్థిరపరచబడుతుంది అంత్య దినములలో. అంటే ఈ అన్యాయం ఎవరైతే చేస్తా ఉన్నారో వీళ్ళంతా దే ఆర్ నాట్ అంటే వాళ్ళు ఏదో పని చేసుకుంటాము, ఈ నుంచి వెళ్ళిపోతాము, మాదే నడుస్తుంది. దట్ ఇస్ వెరీ షార్ట్ టర్మ్ థింగ్.
దేవుడు చెప్తా ఉన్నాడు, నా నా శాసనం నడుస్తుంది ఈ ప్రపంచం మీద, మొత్తం భూమి ఆకాశంలో మొత్తం కూడా నాది, నా యొక్క శాసనమే నడుస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, అంత్య దినములలో యెహోవా యొక్క మందిరము పర్వతముల శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా, నార్మల్ మౌంటైన్, ఆ మౌంటైన్ కంటే పైన పీక్ మీద స్థిరపరిచిన కొండల కంటే కూడా ఎత్తుగా ఎత్తబడిన ప్రవాహము కొండ అంత పైన ఆయన మందిరము స్థిరపరచబడుతుంది. అక్కడి నుంచి ఆయన లాస్ అన్ని కూడా వస్తాయనే ఒక హోప్ని అక్కడ క్రియేట్ చేయడం మనం చూస్తా ఉన్నాం. దీన్నే మళ్ళా సామెతల్లో మనం చూస్తే, సామెతలు 29th చాప్టర్లో మనం చూస్తే, ఐ థింక్ అరౌండ్ 18th or 19th వర్స్లో మనం చూస్తే, వేర్ దెర్ ఇస్ నో విజన్ మై పీపుల్ పెరిష్ అనేసి చూస్తూ ఉంటాం. దర్శనం లేని దగ్గర జనులు నశించబడతారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. వి నీడ్ టు హ్యావ్ ఒక విజన్, ఒక మంచి దర్శనము, దేవుని ద్వారా కలిగిన దర్శనం కలిగి ఉండడం అనేది ప్రాముఖ్యత. రెండవది మనం చూస్తే ఆ విజన్ ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ చూస్తే, మొదటి వచనంలో చివరి భాగంలో మనం చూస్తే, జనులు దానిలోకి వత్తురు అనే ఒక మాటను యూజ్ చేస్తా ఉన్నాడు. రెండవ వచనంలో చూస్తే, కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి, ఇక్కడ జనులు అంటా ఉన్నాడు, అక్కడ అన్యజనులు అంటా ఉన్నాడు. ఇది రెండు కాంబినేషన్ లో మనం చూస్తే ఏంటంటే, ఇట్ షుడ్ ప్రమోట్ ఇంక్లూజివిటీ అంటే అందరినీ కలుపుకొని పోయే దర్శనముగా అది ఉండాలి. నార్మల్గా మనం చూస్తే హ్యూమన్ రేస్ ఎక్కడున్నా, మేబీ ఇండియాలో మనం చూస్తే వీఆర్ డివైడెడ్ బిట్వీన్ డిఫరెంట్ కాస్ట్స్. ఇండియన్ సిస్టమ్ ప్రకారం చూస్తే వీఆర్ డివైడెడ్ బిట్వీన్ డిఫరెంట్ కాస్ట్స్. పెద్ద కులం అంటారు, చిన్న కులం అని అంటారు, వెనుకబడిన కులాలు, అనగారిక వర్గాలు, దాని తర్వాత దళితులు, రకరకాలైన కులాలు ఉన్నాయి కదా. వీఆర్ డివైడెడ్ యాజ్ కాస్ట్ ఇన్ ఇండియా. అదే మనం వెస్ట్లో పోయి చూస్తే, దే ఆర్ డివైడెడ్ బై దే స్కిన్ కలర్, వైట్స్, బ్లాక్స్, దాని తర్వాత హిస్పానిక్స్, ఆఫ్రికన్స్, ఏషియన్స్, ఏషియో ఆఫ్రికన్స్, ఇట్లా రకరకాలుగా డివైడ్ కాబడ్డారు. యూరోప్లో పోతే దే డూ హ్యావ్ డిఫరెంట్ డివిజన్స్. మిడిల్ ఈస్ట్లో పోతే సున్నీస్, షియాస్, దాని తర్వాత ఇంకా మొహమ్మదీస్, ఇట్లా రకరకాలుగా వాళ్ళు డివైడ్ కాబడ్డారు. ఇజ్రాయెల్లో పోతే వాళ్ళు కూడా 12 ట్రైబ్స్గా డివైడ్. సో ఈ డిఫరెంట్గా కాబడ్డ ఈ జనమంతాన్ని కూడా మన దర్శనము ఏదైతే దేవుడు ఇక్కడ చెప్తున్న దర్శనం ఏదైతే ఉన్నదో, ఎట్లయితే దేవుని మందిరమునకు జనములు దానిలోకి వత్తురు. రెండవదిగా ఆయన చెప్తా ఉన్నాడు, అన్యజనములు అనేకులు వచ్చి, అంటే గాడ్ డస్ నాట్ వాంట్ లీవ్ ఎనీబడి. ఏ ఒక్కరిని కూడా దేవుడు వదిలేయాలనే ఆశ దేవునికి లేదు. ఏ ఒక్కరిని కూడా వదిలేయాలనేది ఆయన ఉద్దేశము కాదు. సో హీ వాంటెడ్ ఎవ్రీబడి టు బి ఇంక్లూజివ్. సో మనము కూడా అటువంటి విజన్స్ ఎప్పుడైతే మనం కాస్ట్ చేస్తా ఉన్నామో, ఎప్పుడైతే మనము అటువంటి దర్శనము కలిగి మనము జీవిస్తా ఉన్నామో, మన స్ట్రాటజీస్ ఎట్లా ఉండాలి, ఆ దర్శనంలో భాగం ఎట్లా ఉండాలంటే, అందరినీ కలుపుకొని పోయే విషయం గురించి మనము ప్రార్థించాలా, ఆలోచించాలా. అది మస్ట్గా ఉండాలి మన దర్శనంలో. ఇది సమ్వేర్ అన్ని గ్రూప్స్లలో మనం చూస్తూ ఉంటాం. దిస్ స్లైట్లీ డిఫర్స్. ఇంక్లూజివిటీ అనేది కొంచెం డిఫర్ అవుతూ ఉంటాం బికాస్ ఆఫ్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ కానీ, డాక్ట్రిన్స్ కానీ. ఇప్పుడు మనకి ఇన్ని చర్చెస్ ఉన్నాయి, బ్యాప్టిస్టులు, లూథరన్స్, సిఎస్ఐస్, మెననైట్స్, హెబ్రోన్స్, రకరకాల చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్, ఫెలోషిప్స్ చాలా ఉన్నాయి. ఎవ్రీబడి వి గ్లోరిఫై లార్డ్ జీసస్ క్రైస్ట్, బట్ వీఆర్ డివైడెడ్. ఎందుకు డివైడ్ అయి ఉన్నాము అని అంటే, వీ డూ హ్యావ్ సర్టన్ డాక్ట్రినల్ ఇష్యూస్, లేకపోతే వీ డూ హ్యావ్ సర్టన్ ఫెయిత్ ఇష్యూస్, ఇట్లా రకరకాలైన విశ్వాస పరిణామాలు కానీ ఇటువంటివి డిఫర్గా ఉన్నాయి. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే, అంత్యదినములలో ఎప్పుడైతే ఈ మందిరము, యెహోవా మందిరం ఎప్పుడైతే స్థిరపరచబడుతుందో, అప్పుడు టోటల్ ఇంక్లూజివిటీ వచ్చేస్తుంది, అందరూ కూడా కలిసి వస్తారు. సో మనము ఇప్పుడు ఆయన ఇదంతా కూడా, ఐ థింక్ ఇదంతా కూడా 1000 సంవత్సరాల పరిపాలనలో జరిగే విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు మీకా ప్రవక్త. 1000 ఏళ్ల పరిపాలనలో ఇది జరుగుతుంది అనేది ప్రస్తావిస్తాను. అయితే దీంట్లో నుంచి మనమేం తీసుకోవాలి, మనమేం విజన్ తీసుకోవాలి, మనమేం ఇన్సైట్స్ తీసుకోవాలి అంటే, ఎప్పుడైతే మనము పనిచేస్తా ఉన్నాము, మేబీ మనము ఎయిడ్స్ పేషెంట్స్ గురించి పనిచేస్తా ఉన్నాము, లేకపోతే వీఆర్ వర్కింగ్ ఫర్ యునో సింగిల్ విడోస్ కోసం వర్క్ చేస్తూ ఉన్నాము, లేకపోతే యంగ్స్టర్స్ కోసం వర్క్ చేస్తూ ఉన్నాము, లేకపోతే కపుల్స్ గురించి వర్క్ చేస్తూ ఉన్నాము. డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ వర్క్స్లలో మనం పనిచేస్తున్నప్పుడు
మన దర్శనం ఏదైతే ఉందో ఆ స్ట్రీమ్కి సంబంధించిన ప్రతి వర్గాన్ని ఇంక్లూజివ్గా అందరినీ కూడా కలుపుకొని పోయే విషయం ఆ యొక్క దర్శనంలో మిళితమై ఉండడము చాలా శ్రేయస్కరం అనేది దేవుని వాక్యం చెప్తాం. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే లీడర్ షుడ్ ఎంకరేజ్ ఇంక్లూజివిటీ. నాయకులుగా పనిచేస్తున్నప్పుడు అది మనమే కానీ ఇతర దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కానీ ఇంక్లూజివిటీని ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. ఆ ఇంక్లూజివిటీని ఎంకరేజ్ చేయాలా, డైలాగ్ని ఎంకరేజ్ చేయాలా, డిబేట్ని ఎంకరేజ్ చేయాలా, వ్యూ పాయింట్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది, అందరం కలిసి కూర్చొని డిఫరెంట్ పాయింట్స్ని డిస్కస్ చేసి ద బెటర్ సొల్యూషన్ని మనం తీసుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది. సో ఇది ఇంక్లూజివిటీ అండ్ యూనిటీ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే రెండవ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకొందురు. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఎప్పుడైతే ఒక లీడర్గా మనం ఉంటామో, ఎప్పుడైతే మనం విజన్ కలిగి ఉంటామో, ఒక దర్శనం కలిగి ఉంటామో, వి షుడ్ బి ఏ టీచర్. వి షుడ్ బి ఏ టీచర్. ఇక్కడ దేవుడు కూడా అదే పని చేస్తా ఉన్నాడు. ఆయన ఇక్కడ ఏం చేస్తాడు? తన మార్గంలో విషయమే మనకు బోధించును. అంటే ఆ యొక్క మందిర శిఖరంలో యెహోవా దేవుడు అక్కడ కూర్చొని, యెహోవా దేవుడు అంటే యేసుక్రీస్తు అక్కడ కూర్చొని ఆయన బోధించును అని ఉంది. హీస్ టీచింగ్. సో సిమిలర్గా మనం కూడా వీ నీడ్ టు ఆల్సో బికమ్ ఏ టీచర్ వెన్ వీఆర్ డూయింగ్ విజన్. అంటే మనం ఆ యొక్క దర్శనం కలిగి దాని గురించి ప్రయాస పడుతున్న సమయంలో వీ షుడ్ బికమ్ ఏ టీచర్ టు టీచ్ అదర్స్. ఎందుకనంటే మనం ఆ దర్శనం కలిగి ఉన్నాం. వచ్చే టీం అందరికీ కూడా అదే దర్శనము, ఏకదర్శనం కలిగి ఉండాలి అని అంటే మనము టీచర్ రోల్ కూడా మనము నిర్వర్తించవలసి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈ దర్శనం యొక్క ప్రాముఖ్యత, ఈ దర్శనంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క సంఘాలకు కానీ ఆ యొక్క జనానికి కానీ కలిగే లాభాలు, దాని తర్వాత దాని ద్వారా మనం దేవుని ఏ విధంగా అయితే మహిమపరుస్తూ ఉన్నాము, ఈ దర్శనము ఆ యొక్క గమ్యానికి చేరాలంటే ఆ యొక్క ప్రయాణంలో కావాల్సిన స్ట్రాటజీస్, ప్లానింగ్ కానీ, ఆ రోడ్ మ్యాప్ కానీ ఇవన్నీ చేయడానికి మనం ఒక్కరం చేయలేము. సో అందరినీ మనం ఎప్పుడైతే కలుపుకుంటున్నామో వాళ్ళకు మనం టీచర్గా ఉండి వాళ్ళకు ఆ టీచింగ్ చేసే కెపాసిటీ మా లోపల ఉండాలి. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి నేను పోయినప్పుడు చూస్తా, ఏంటిది మీ విజన్ అనేసి కొంతమంది అడిగినప్పుడు చూస్తే దే కుడ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. మన దగ్గరనే ఒక పాస్టర్ ఉన్నాడు, ఐ థింక్ నగర్ కర్నూల్ ఫీల్డ్ సైడ్లో, ఈ అదేదో ఊరు తిమ్మాజిపేట అనుకుంటా. అక్కడ ఒక పాస్టర్ ఉండి, సార్ నేను ఇప్పుడు ఆ చర్చ్ నుంచి డివైడ్ అయినా వేరే చర్చ్కి పోతున్నా, వేరే చర్చ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను అడిగిన, ఎందుకు వేరే చర్చ్ స్టార్ట్ చేస్తున్నాడు? దేవుడు ఏమన్నా దర్శనం ఇచ్చినా, నీతో మాట్లాడిండా? ఎందుకు ఇప్పుడు మీరు చేసే పని ఏంటిది? హీ డస్ నాట్ హ్యావ్ ఎ క్లూ అబౌట్. ఏంటంటే నో అన్నారు, దెన్ హీ డివైడెడ్ ద చర్చ్, కొంతమందిని తీసుకున్నాడు వేరే దగ్గర పెడుతుండే. దెర్ ఇస్ నో విజన్ ఎట్ ఆల్. అవి ప్రాస్పరస్ కావు, అవి సక్సెస్ఫుల్ కావు అటువంటి స్ట్రాటజీస్. వీ నీడ్ టు, యాజ్ అ లీడర్ వీ నీడ్ టు హ్యావ్ ఎ విజన్, పర్ఫెక్ట్ విజన్ ఉండాలా. ఆ విజన్ని మనం డౌన్ ద లైన్కి మనము పంపించే వాళ్ళగా ఉండాలి, దాన్ని మనం బోధ చేసే వాళ్ళుగా ఉండాలి. ఆ విజన్ గురించి, దాని ప్రాముఖ్యతలో కింది స్థాయిలో పనిచేసే ప్రతి నాయకునికి కూడా ఆ యొక్క విషయాలను మనము అది బోధించి అది డౌన్ ద లైన్ వరకు పోయేటట్టుగా మనం చేసేవారుగా ఉండాలి. ఇక్కడ రాస్తా ఉన్నాడు కదా, హీ విల్ టీచర్స్ హిస్ వేస్ అని చెప్పి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా చూస్తే యేసుక్రీస్తు లాస్ట్ కమిషనింగ్ చేసేటప్పుడు కూడా అదే అంటాడు కదా, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, బాప్తిసం ఇవ్వండి, దాని తర్వాత మీరు డిసైపుల్స్ని తయారు చేయండి, గో అండ్ క్రియేట్ డిసైపుల్స్ అని అంటున్నాడు దేవుడు. ఈ డిడ్ంట్ సే గో అండ్ క్రియేట్ బిలీవర్స్, హి సెడ్ డిసైపుల్స్. సో డిసైపుల్గా ఎప్పుడైతే మనం ఆయనకు మొత్తం టీచింగ్ చేస్తున్నప్పుడు హీ బికమ్స్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డిసైపుల్ అయినప్పుడు హీ ఆల్సో బీ ఎ స్మాల్ టీచర్. ఆయన పోయి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళని కూడా డిసైపుల్స్గా తయారు చేస్తూ ఉంటాడు. సో ఇది కూడా ఇంకొక టీచింగ్ అనేది కూడా ఒక భాగం. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏంది అని అంటే, ఇక్కడ ఇంతమంది జనులు రావడము, అన్యజనులు రావడము, ఇదంతా ఎందుకు వస్తూ ఉన్నారు అని అంటే, బికాస్ దే వాంటెడ్ టు లెర్న్. ఇక్కడ మనం చూస్తాం కదా, రెండవ వచనంలో చూస్తే, యెరూషలేము నుండి యెహోవా వాకును బయలువెళ్ళును, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి,
ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనకు ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకుందురు. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని. అంటే ఇక్కడ ఇన్ టర్న్ ఏమర్థమవుతుంది, మనము ఆయన తోవలలో నడుచుకుందామని సర్వ సృష్టిలో ఉన్న జనులందరూ కూడా ఆశపడతా ఉన్నారంటే ఈ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. ఆయన ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేస్తా ఉన్నాడు. ఆయనలాగా మనం బ్రతుకుదాం, ఆయన చెప్పిన మాటలు మనం విందాం, ఆయన చెప్పిన త్రోవలలో మనం పోతే మన జీవితాలు కరెక్ట్ గా ఉంటాయి, ఆయన చెప్పిన త్రోవలలోనే మనం నడవాలా అని అంటే వాట్ ఈస్ ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే హీ సెట్టింగ్ ఎ బెంచ్ మార్క్, హీ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఆ, ఒక మంచి ఆ, మంచి ఎగ్జాంపుల్ గా ఆయన ఇక్కడ పెట్టడం చూస్తా ఉన్నాం. సిమిలర్ గా మనం కొత్త నిబంధనలో కూడా చూస్తే మొదటి తిమోతి 4:12 అక్కడ చూస్తే అపోస్తలైన పౌలు తిమోతికి చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడు అంటే నువ్వు నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో నీ పెద్దలతో ఎట్లా మాట్లాడాలా, నీ సమకాలికులతో ఎట్లా మాట్లాడాలి, నీ వయసున్న వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, నువ్వు ఇప్పుడు ఒక బోధకు నువ్వు ఎక్కడ, సో నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలా, నువ్వు ఏ విధంగా ప్రార్థన చూపించాలా, ఏ విధంగా నువ్వు పరిపూర్ణంగా ఉండాలా. సో ఇవన్నీ కూడా ఆయనకు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పుకుంటాడు అంటాడు, తిమోతి యు నీడ్ టు బి అన్ ఎగ్జాంపుల్. నువ్వు ఒక ఎగ్జాంపులరీ లైఫ్ని నువ్వు అక్కడ లీడ్ చేయాలి తిమోతి, బికాస్ ఎవ్రీబడి ఈజ్ న్యూ టు దిస్ చర్చ్. వాళ్ళందరూ వస్తూ ఉన్నారు లోపలికి. నీ వయసు నిన్ను చాలా టెంప్ట్ చేస్తూ ఉంటుంది, నీ వయసు నిన్ను తప్పుడు దోవలకు తీసుకుపోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు యవనస్తునివి తిమోతి, కానీ బట్ యు నీడ్ టు లీడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్గా నువ్వు లీడ్ చేసినప్పుడే ఆ ప్రేమను, దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని క్షమాపణను, దేవుని యొక్క ప్యూరిటీని మనము నువ్వు అక్కడ ప్రదర్శించినప్పుడే ఆ యొక్క జనులు యేసుక్రీస్తుని నమ్మడం ప్రారంభిస్తారు. సో యూ నీడ్ టు బి అన్ ఎగ్జాంపుల్ అనేది తిమోతికి ఎట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడో, అక్కడ యెహోవా దేవుని దగ్గర వెళ్ళి నేర్చుకోవాలని జనులందరూ అనుకుంటా ఉన్నారు అని అంటే అక్కడ దేవుడు కూడా ఒక ఎగ్జాంపుల్ ఎట్లయితే సెట్ చేస్తా ఉన్నాడో నా జీవితంలో నాయకత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనము ఎగ్జాంపులరీ లైఫ్ మనము లీడ్ చేస్తే ఐ థింక్ వీ కుడ్ లీడ్ ఏ పర్ఫెక్ట్ విజనరీ లీడర్షిప్. ఈ 4 పాయింట్స్ మనము గుర్తు చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ విజన్ అండ్ ఫార్వర్డ్ థింకింగ్. మనం ఎప్పుడైతే నాయకత్వంలో ఉంటామో దేవుడు ఇక్కడ ఎట్లయితే చాలా చెల్లా చెదరైపోయిన జనాంగము, అంటే ఆశలు లేని జనాంగము, అంటే మొత్తం కృషించిపోతారు వాళ్ళు, ఒకరి తర్వాత ఒకరు శత్రు దేశాలు వచ్చి వాళ్ళ మీద దండయాత్ర చేస్తూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళకు వాళ్ళ దేశంలోనే వాళ్ళకున్న రాజులే భయంకరమైన అన్యాయాలు చేస్తూ ఉంటారు. యాజకులు అన్యాయం చేస్తూ ఉన్నారు, ప్రధాన యాజకులు ప్రధానులు అన్యాయం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత అబద్ధపు ప్రవక్తలు బయలుదేరి యెహోవా దేవుని పేరు చెప్పుకుంటూ కూడా తప్పు బోధనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ నిరాశ చెందిపోయిన ఆ జనానికి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు మీకా ప్రవక్త ద్వారా, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతంలో మీకు న్యాయం జరుగుతుంది అనేది ఏవైతే చెప్తా ఉన్నాడో, ఆ దర్శనం ఏదైతే క్రియేట్ చేస్తా ఉన్నాడో మనం కూడా మన జీవితాలలో అటువంటి దర్శనం కలిగి ఉండాలి. ఈ దర్శనము అంటే కంప్లీట్ కాన్ఫిడెన్స్ మీదనే ఉండని అవసరం లేదు. మన ఫ్యామిలీని ఎట్లా నడిపేయాలో ఒక దర్శనం కలిగి ఉండాలి. మన ఇండివిజువల్ లైఫ్ వి నీడ్ టు హ్యావ్ ఎ విజన్. ఎక్కడ ఎండ్ చేస్తా ఉన్నాం. మొన్న ఒక మెసేజ్ వింటా ఉన్నా, చాలా అద్భుతమైన మెసేజ్. ఆయన అన్నాడు, డోంట్ లుక్ ఎట్ వేర్ ఐఎమ్ స్టార్టింగ్, ప్లాన్ హౌ టు ఎండ్ యువర్ లైఫ్ అని అంటా ఉన్నాడు ఆయన. ప్లాన్ హౌ టు ఎండ్ యువర్ లైఫ్. నేను చచ్చిపోయిన దినం నా జీవితం ఎట్లా ఎండ్ కావాలనేది అది మనం దృష్టిలో పెట్టుకొని పని చేస్తే మనం పైనకి పోయినాక మన కిరీటాలకు మనకు తక్కువ ఉండదు. నేను ఏ విధంగా నేను చచ్చిపోవాలనుకుంటున్నా ఈ లోకంలో, నేను ఈ లోకాన్ని వదిలేసేటప్పుడు, దేవుని ముందర నిలబడ్డప్పుడు, ఈ 2 కాలాల మధ్యలో నేను ఏ విధంగా లోకాన్ని వదలాలా, ఏ విధంగా నేను దేవుని దగ్గర నిలబడాలా, ఈ 2 ఉన్నప్పుడు నీ యొక్క విజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. హౌ డూ యూ ఎండ్ యువర్ లైఫ్ హియర్ అనేది ఆయన చెప్తా ఉన్నాడు. ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, చాలా మంచిగా ఉంది వాక్యం. అట్లా మనకు కూడా ఒక విజన్ ఉండాలి. ఇండివిజువల్ విజన్, ఫ్యామిలీ విజన్, కమ్యూనిటీ విజన్, చర్చ్ విజన్, కాన్ఫరెన్స్ విజన్. వీ డూ హ్యావ్ డిఫరెంట్ విజన్స్. ఒక్కొక్క ఏరియాలలో ఒక దర్శనం కలిగి ఉండాలి మనం ఏం చేస్తున్నామని. సెకండ్, ఆ విజన్లో ఇంక్లూజివిటీ. ఇది హ్యూమన్స్కి చాలా కష్టం. మనుషులం కాబట్టి, పాపంలో ఉన్న వాళ్ళం కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. బట్ స్టిల్ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడు ఎట్లయితే అందరి జనులందరూ ఆయన దగ్గరికి ఎట్లయితే వస్తా ఉన్నారో, మన విజన్లో భాగమైన ప్రతి ఒక్కరిని కూడా మనము ఇంక్లూజివ్ అమాల్గమేషన్ అంటాం కదా, ఇంక్లూజివ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా.
ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలా. మూడవది, మనము బోధకులుగా ఉండాలా. వి షుడ్ బి ఏబుల్ టు టీచ్ అవర్ విజన్ టు పీపుల్. అప్పుడే మనకు ఒక టీమ్ ఫామ్ అయిపోతుంది. దాని తర్వాత ఆ బోధ చేస్తున్నప్పుడు మన విజన్ పట్ల మనకున్న ఆ యొక్క శ్రద్ధ, ఆ విజన్ పట్ల ఉన్న యొక్క పట్టుదల, లేకపోతే కమిట్మెంట్, ఆ విజన్ ద్వారా జరిగే విషయాలను ఎగ్జాక్ట్గా మనం డౌన్ ద లైన్ ఉన్న టీం మొత్తానికి, హైరార్కీ మొత్తానికి కూడా మనను అది వారికి పంపించడం అనేది జరుగుతుంది. నాలుగవది, వీ షుడ్ బి లీడింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ద వే యెహోవా దేవుడు ఇక్కడ ఎట్లయితే ఎగ్జాంపుల్ సెట్ చేసి అందరినీ వచ్చేసి ఆయన మార్గంలో నేర్చుకుందామని ఎట్లయితే అంటా ఉన్నారో, దేవుడు అక్కడ ఒక బెంచ్ మార్క్, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తా ఉన్నాడు. అపోస్టులైన పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, అయ్యా తిమోతి, నువ్వు వెళ్తున్న ఆయా సంఘాలలో యూ నీడ్ టు బి అన్ ఎగ్జాంపుల్. నీ వయసు నిన్ను పరిమితం చేయదు తిమోతి. నీ వయసు నిన్ను నీ వయసుతో పాటు ఉన్న వాళ్ళతోటి పోయి హసీ మజాక్ చేసుకోవాలనిపిస్తుంది, వారి నవ్వాలనిపిస్తుంది, వాళ్ళతో పాటు కొన్ని పనులు చేయాలనిపిస్తుంది. బట్ యు ఆర్ నాట్ లైక్ దాట్. యూ నీడ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. బికాస్ నీకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు నీ సంఘాలలో చాలా మంది ఉన్నారు, నీ సమకాలికులు చాలా మంది ఉన్నారు, నీకంటే చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యు నీడ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. విడోవర్స్ వస్తూ ఉంటారు, ఒంటరి మహిళలు వస్తూ ఉంటారు, రకరకాలైన జనాలు నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేయాలని తిమోతికి ఎట్లయితే చెప్పిండో, మనం ఎప్పుడైతే మన దర్శనాన్ని తీసుకొని పోతా ఉన్నామో అప్పుడు మన యొక్క విజన్లో మనం ఒక ఎగ్జాంపులరీ లైఫ్ మనం లీడ్ చేయకపోతే, ఐ డోంట్ థింక్ ఆ యొక్క దర్శనాన్ని ఎక్కువ దూరం మనం తీసుకొని పోలేము. గమ్యానికి మనం చేరక ముందే బహుశా ఆ యొక్క దర్శనం కొలాప్స్ కావచ్చు. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. ఐ థింక్ ఈ 4 ఇన్సైట్స్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు అనేసి నేను అనుకుంటా ఉన్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక. దేవుడు నాకు ఇచ్చిన యొక్క 4 ఇన్సైట్స్ని నేను మీ ముందర పంచుకున్నాను. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.